రంగోలీ కాంపిటీషన్ అనమాట. సో నేనైతే పార్టిసిపేట్ చేసిన. అందుకని ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. సో నాకు ప్రైజ్ వచ్చిందా లేదా అనేది లాస్ట్లో చెప్తా. పార్టిసిపేట్ చేసినాక నేను గ్రేట్గానే ఫీల్ అవుతా. సో అది మనం ఫస్ట్ ర్యాంక్ రాని సెకండ్ ర్యాంక్ రాని అట్లాంటివి ఏం లేవన్నమాట. సో ఏదో పార్టిసిపేట్ చేసిన అంటే పార్టిసిపేట్ చేసిన. సో నేనైతే ఇంకా గ్రేట్గా ఫీల్ అవుతాను అనమాట. అంతమందిలో మనం పార్టిసిపేట్ చేసినాం కదా. సో అది నేను గ్రేటే అనుకుంటా. అది కూడా నేను ఫస్ట్ టైం చేశాను అనమాట. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను స్కూల్లో చేసేదాన్ని అనమాట. నార్మల్గా రంగోలీ లాస్ట్ ఇయర్ వేస్తారు కదా. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి చూడడానికి పోయేదాన్ని. సో ఈసారి నేనే పార్టిసిపేట్ చేయాలంటే నాకు కొంచెం ఫస్ట్ టైం పోయినా కదా, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన. సో నాకు రంగోలీ వేసేటప్పుడు అసలు నిజంగా నాకు ఆ సౌండ్స్కి ఆ సాంగ్స్కి నాకు బాడీ అంతా షివర్ వచ్చేసింది అనమాట. సో ఎందుకో తెలీదు. ఇక మళ్ళీ ఫుల్ బ్యాక్ పెయిన్ అట్లా ఉండే. ఇక నార్మల్గా అయితే వేసేసిన. సో ఇక మా మమ్మీకి కూడా వెయ్యి అని చెప్తే ఇంకా మా మమ్మీ కూడా రంగోలీ వేసిన అనమాట. సో ఇదైతే మా మమ్మీ ముగ్గు. ఇక నాకైతే అసలు డిజైన్స్ అసలుకే రావు. సో ఇందులో ఎవరిది బాగుందో కామెంట్ చేయండి. సో మీరు ఎవరిది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ థర్డ్ అనుకుంటున్నారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలాగో మనకైతే రాదు. సో నార్మల్గా పార్టిసిపేట్ చేసినామంటే పార్టిసిపేట్ చేసినాం కాబట్టి ఇంకా సో చాలా హ్యాపీ. ఇక ఫ్రెండ్స్ ఇంక అందరం అక్క వాళ్ళు వీళ్ళందరం కలిసి చూసినాం, ఫొటోస్ దిగినాం. కొంచెం బాగా అనిపించింది అనమాట. సో ఇది మా స్కూల్ అనమాట, నేను చదువుకున్న స్కూలు. అప్పుడు నేను స్కూల్లో పార్టిసిపేట్ చేసేదాన్ని, ప్రతిసారి నాకే వచ్చేది. సో ఇప్పుడు ఊరంతా కలిసి కదా కొంచెం పోటీ గట్టిగా ఉంటుంది కాబట్టి సో మనం సైడ్ అయిపోయినాం అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ మీకు ముందు నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన. నాకైతే నిజంగా అసలు ముగ్గులు రావు, ఓన్లీ చుక్కల ముగ్గులు వస్తాయి అనమాట. మీకు ఆల్రెడీ కూడా చెప్పిన. ఇంకా నాకంటే మా అక్క బాగా వేస్తుంది ముగ్గులు, అయితే ఇంకా చాలా బాగా వేస్తుంది. ఇంకా మా అత్తయ్య కూడా చాలా బాగా వేస్తుంది. ఇక నాకైతే అసలే రావు అనమాట ముగ్గులు. అయినా పార్టిసిపేట్ చేసినట్టు ఇక నేనైతే గ్రేట్గానే ఫీల్ అవుతా. సో మీరు నా ముగ్గు బాగుందా బాగాలేదా అనేది ఇక మీ ఇష్టం. సో ఇక నేను అలా ఇక ఫ్రెండ్స్ వేసిన ముగ్గులు కానీ ఇంకా అక్క వాళ్ళు వేసిన ముగ్గుల కాడికి వెళ్ళి నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట. నేనే వేస్తున్నా అని చెప్పేసి వీడియో కోసం. ఇక లాంగ్ వీడియో అవుతుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి. సో నేను అక్క కలిసి అయితే వెళ్ళి అనమాట. ఇప్పుడు నేను వేస్తున్న అక్క నేను కలిసి వెళ్ళినాం. సో ఈ అక్క ముగ్గు అయితే ఇది, నేనైతే అదనమాట. అసలు రియల్గా మీకు చెప్పాలంటే నేను ఒక ముగ్గు అనుకున్నా, కానీ అక్కడికి పోయి నేను చుక్కలు పెట్టిన ముగ్గు వేసిన తర్వాత అసలు నేను మొత్తం మర్చిపోయాను అనమాట. సో మొత్తం కన్ఫ్యూజ్ అయింది, రాంగ్ అయిపోయింది అనమాట ముగ్గు. అయినా ఎట్లనో అట్లా మేనేజ్ చేసి కలిపేసిన. చూడండి అంత కొంచెం రాంగ్ అయిపోయింది నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నాం కదా అందరితో. ఇంకా మేము వెళ్ళేసరికి అందరు స్టార్ట్ చేసేసారు, అయిపోయినాయి కూడా. అసలు చాలామంది కలర్స్ కూడా వేసేసారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీ ఊర్లో కూడా ఇలానే కాంపిటీషన్స్ అవుతాయా లేదా అనేది కూడా చెప్పండి. సో నేనైతే ఫస్ట్ టైం చేసిన కాబట్టి నేను వీడియో చేసుకున్నాను అనమాట. సో వీడియో తీయడానికి కూడా అసలు మా చెల్లి ఎవరు లేరనమాట. సో నా ఫ్రెండ్ అయితే తీసింది వీడియో. బాయ్ బాయ్. ఏమన్నా నీకు ప్రైజ్ వచ్చిందా, ఎందుకు ఇంత వీడియో తీసి పెడుతున్నావు, ఏమన్నా నీకేం ఫీల్ లేదా అనుకోవచ్చు. సో నాకు ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు, ఎట్లాంటివి ఏం లేవు. సో ఎందుకంటే నాకంటే ఇంకా బెటర్గా చాలామంది వేసారు కాబట్టి నేను నార్మల్గా అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారు అనమాట. బాయ్ బాయ్.